హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. బయట వర్షం సౌండ్ వినిపిస్తోందా? ఈరోజు మా అబ్బాయికి స్కూల్ లేదనమాట. ఇప్పుడు టైం 7:20, అంటే రోజుటి మీద 1 గంట లేట్గా లెగ్సాం. మీరు కూడా అంతేనా? అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి. కిందకెళ్ళి కింద పరిస్థితి ఏంటో చూద్దాము. బున్నుబాబు కూడా ఇంత మటుకు వచ్చిన డోర్ నాక్ చేయలేదు. వాడు కూడా హ్యాపీగా నిద్రపోయాడో ఏంటో వర్షం పడుతుంటే. రండి చూసేద్దాం. ఈరోజు ఫ్రైడే కదండి, లలిత సహస్రనామం వస్తుంది. ఎంత బాగుందో వింటుంటే. ఏమండో ఎంత వర్షం పడుతుందంటే అసలు జెప్టో వాళ్ళకి సీరియస్గా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళైతే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. లైక్ ఇలాంటి వెదర్లో కూడా మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారంటే సో నైస్ ఆఫ్ దెమ్ నిజంగా. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా? జొన్నపిండి అండి బాబు. అంటే 1 కప్పు మినప గుళ్ళకి 2 కప్పుల జొన్నపిండి వేసి నానబెట్టాం నైట్ టైము. హెల్దీ ఆప్షన్ కోసమని ప్లాన్ చేసాం. చూడాలి ఎలా వస్తుందో. ఎవరు 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 బున్నుబాబు కండి కాలనీలో అన్ని డాగ్స్తో ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఒకటి రెండింటిని చూస్తే వీడికి పూనకం అనమాట. ఇక్కడ ఈ సీన్ ఏంటనుకుంటున్నారా? మా వారు ఏదో పని ఉందని బయటకు వెళ్ళారండి. వాడు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నాడు కౌశిక్ని తీసుకుని. సో వచ్చిన తర్వాత వీడిని రోజు ఒక రౌండ్ తీసుకెళ్తారు. అందుకని వెయిట్ చేస్తున్నాడు పాపం. అంటే వాడు రియలైజ్ అవ్వట్లేదు కౌశిక్ అన్నకు స్కూల్ లేదు, ఓన్లీ డాడీయే బయటకు వెళ్ళారు అనేది వాడికి రియలైజేషన్ రాలేదనమాట. సరే, నాకు నవ్వొచ్చింది. ఇంకా అమ్మ కాఫీ పెడుతోందండి. లెట్స్ గో. ఏమండి, ఫేస్ ఎంతలా జిడ్డుగా గారిపోతుందంటే, సమ్మర్లో అయినా పర్వాలేదు, చెమటలు వస్తాయి, అది డిఫరెంట్ స్టోరీ. ఈ సమ్మర్ అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది చూడండి, ఒకలాంటి బంక స్టార్ట్ అవుతుంది, హ్యూమిడిటీ అనమాట. ఇలా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. దీనికి స్పెషల్గా మేకప్స్ ఏమి వేసుకోక్కర్లేదు, న్యాచురల్గానే స్కిన్ అలా మెరిసిపోతూ ఉంటుంది. అవునా? మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. రోజు అండి 2 పూట్ల చికెన్ రైసే పెడతామన్నమాట. వెజిటబుల్స్ యాడ్ చేసి, బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసి. సరే అంత రైస్ ఎందుకులే వాడికి, మంచిది కాదని రాయల్ కెనైన్ అడల్ట్ బ్రీడ్ ఆఫ్ లాబ్రడార్ది తెప్పించాను. అస్సలు ఎంజాయ్ చేయట్లేదండి, కొంచెం తిని వదిలేశాడు. సరే ఇంకా జొన్న దోశలు వేసేద్దాము అని కిచెన్లోకి వెళ్ళేసరికి మా అమ్మ పెద్ద షాక్ ఇచ్చింది. ఇడ్లీలు వేసేసానులే అమ్మ, ఇడ్లీ చాలా ఫ్రెష్గా ఫ్లఫీగా ఉంది, వచ్చేసాయి అని చెప్పి మా ఆయనకి వేసుకోమని చెప్పిందండి. ఆయనకి ఇడ్లీ ఇష్టం ఉండదనమాట రెగ్యులర్గా. సరే ఫైన్, నాదేం పోయింది, హ్యాపీగా అమ్మ చేస్తే ఎంజాయ్ చేసేసి అలా కూర్చున్నాను ఖాళీగా. ఏంటి అంత ఖాళీగా కూర్చున్నావు? ఇవాళ మా వెజిటబుల్స్ కట్ చేసే అమ్మాయి యాబ్సెంట్ అనమాట. సరే చిక్కుడుకాయల కర్రీ చేస్తానంటే సరే టైంపాస్ అవుతుందని తీసుకున్నానండి. ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా, తలా తోక అంటారు కదా, పైన టాప్ అండ్ బాటమ్ ఆ ఈనెలు అనేవి తీసేసి మొత్తం ఇప్ప తీస్తానండి. భయం నాకు పురుగులు ఉంటాయేమో అని లోపల గింజలతో సహా మొత్తం ఇప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. అంటే జస్ట్ ఒక 1 ఇంచ్ స్పేస్ తోటి కట్ చేస్తున్నాను. అత్త వచ్చారు, ఎందుకమ్మా ఒకదానివే కష్టపడుతున్నావు, ఇవ్వు నాకు కూడా, నేను కూడా చేస్తాను అని. అత్త మీ హెల్ప్ అవసరం లేదు కానీ నాకు చక్కగా కబుర్లు చెప్పండి అని చెప్పి ఆవిడ ఎక్స్పీరియన్స్, ఆవిడ లైఫ్లో జరిగిన మెమరీస్ అవన్నీ వింటూ సరదాగా మాట్లాడుకుంటూ మొత్తానికైతే చిక్కుడుకాయలు ఒలిచామండి. ఈలోపు సడన్గా ఒక కాల్ వచ్చింది, రామ్మ మీ ఆయన వచ్చాడు, టిఫిన్ చేద్దురా అని చెప్పి. అబ్బా, ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని మీద పిలిస్తే భలే ఖర్చొస్తుందండి, ఈ మూడ్లో ఉంటాం కదా. అమ్మయ్య, ఇప్పటిదాకా సింగిల్ హ్యాండెడ్తో కెమెరా పట్టుకోలేక చచ్చాను. మై మొబైల్ మా కార్తీ వచ్చిందండి. మేడం నాకు ఇవ్వండి ఫోన్ అంది. థ్యాంక్ గాడ్ అని ఫోన్ తనకి ఇచ్చాను. అదిగోండి, ఇది ఎలా వస్తుందో దోశ, ఫస్ట్ టైం అండి ఇలా నానపెట్టి ట్రై చేయడం, బాగానే వచ్చింది. ఎంత పల్సగా వచ్చిందంటే మన హోటల్స్లో రవ్వ దోశ వస్తుంది చూడండి, అలా వచ్చింది. కాకపోతే చాలా పేషెన్స్తో చేయాలండి, టేస్ట్ చాలా బాగుంది. అయితే ఇక్కడ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నాట్ ఓన్లీ జొన్నపిండి, 1 కప్పు మినపగుళ్ళు ఆర్ మినపప్పుకి మీరు 2 కప్పుల రాగి పిండి కూడా కలిపేసేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్కి చక్కగా అది ఊరుతుందనమాట. అంటే మ్యారినేషన్ ప్రాపర్గా జరిగితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అదిగోండి, అలా ఫ్లిప్ చేయకుండా మంచిగా అలా రెడ్గా కాలిన దాన్ని అలా సైడ్కి తిరిగేసేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది చాలా.
ఇక్కడ జోక్ ఏంటో చెప్పనా అండి. నేను ఎళ్తున్నాను సీరియస్‌గా. వెంకట్ అనుకుంటూ మా కార్తీ మళ్ళీ వెనక్కి పీల్చి, ఉండండి మేడం సార్‌కి అలాగేనా ఇస్తారు. చక్కగా ఆ లేత కరివేపాకు మా చెట్టుదండోయ్ తుంచి, ఆ పైనంట నేను గార్నిష్ చేయాలంట. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ. ఉన్న పనికి ఇంకా యాడెడ్ పనులనమాట మాకు. సరేలే పాపం చాలా రోజులైంది ఇలా ఇంట్రెస్టింగ్‌గా ఇచ్చి అని చెప్పి. అంటే ఇవ్వకూడదని కాదండి. ఇంకా పనుల హడావుడనమాట. ఇస్తే ఆయన కూడా ఇలా ఒక స్మైల్ ఇచ్చి తీసుకున్నారు. ఏంటి అన్నట్టుగా. అదే చేస్తే ఒకటి, చేయకపోతే ఒకటనమాట వీళ్ళతోటి. ఎనీవేస్ అది పక్కన పెట్టేద్దాం. టమాటా, పుదీనా పచ్చడండి లంచ్‌కి. సో, అమ్మ అన్నీ రెడీ చేసేస్తున్నారు. సో, రోటి పచ్చళ్ళైతే అమ్మ సెక్షనే. నేనైతే టచ్ చేయను. ఎందుకంటే పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మలాగా చేసినా కూడా నాకు ఆ టేస్ట్ రాదు. ఎందుకంత కష్టపడ్డామని మనం లైట్ తీసుకున్నామనమాట. సరే ఇవాళ వీకెండ్ కాబట్టి మా అత్త మెడిసిన్స్ పిల్ బాక్స్‌లో సెట్ చేస్తూ ఉంటానండి. పాపం ఆవిడ సర్దుకుంటారు. ఎక్కడో ఏదన్నా మిస్ అవుతుందేమో అని పాపం ఆవిడకి భయం అనమాట. అమ్మ ఒకసారి చూడు నాన్న అంటే, అదిగోండి నేను చెక్ చేస్తున్నాను. ఆ రెడ్ కలర్ పెద్దగా ఉన్న జంబో సైజ్‌యి ఉన్నాయి గదండీ! అవి కొన్ని లేవు. సరే అవి ఆర్డర్ పెట్టేసి అపోలో ఫార్మసీ నుండి నేను ఆర్డర్ పెడుతూ ఉంటానండి మంత్లీ ఒకసారి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఇంకేముంది చక్కగా ఫ్రెష్ అయిపోయాను కదా! దీపం పెట్టేసాను. పూజ అయిపోయింది. అండ్ ఒకసారి వంటింట్లోకి వెళ్ళి కర్రీస్ చూద్దాం ఏమైనాయి అని చిక్కుడుగాయ టమాటా కూడా అమ్మే వేసేసింది. అండ్ లంచ్‌కి అయితే క్రిష్ గాడికి బాయిల్డ్ వెజ్జెస్ తింటుంది కదా! బ్రాకలీ అలాగే పచ్చి బఠానీలు. వేడి వేడి పొగలొచ్చే అన్నం. ఇంకేం కావాలి? అన్నం చూస్తే టెంప్టేషన్ వచ్చేస్తుంది తినేయాలని చెప్పి. అండ్ ఇదేంటనుకుంటున్నారా? ఈరోజు వెన్న కరగబెట్టిందండి అమ్మ. గోదారి లాస్ట్‌లో వస్తుంది కదా! నాకు చాలా ఫేవరెట్ అది. ఎవ్వరికీ ఇవ్వకుండా తినేస్తూ ఉంటాను కామ్‌గా. అండ్ ఇదేంటి అదేనండి ఇందాక చెప్పాను గదా! టమాటా, పుదీనా పచ్చడి. ఎందుకో కొంచెం పుదీనా డామినేట్ చేసినట్టు అనిపిస్తుందండి. టమాటాలు తక్కువ, పుదీనా ఎక్కువ అలాగా. ఇంకా ఇదేంటనుకుంటున్నారా? మా వాడండి గత 4 రోజులుగా ఈవినింగ్ స్నాక్ కింద ఎగ్ ఫ్రైడ్ రైసే అడుగుతున్నాడు. మరి ఎంత నచ్చితే ఇంతలా అడుగుతాడండి బాబు. వస్తున్నాడు స్కూల్ నుంచి, అమ్మ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటున్నాడు. సరేలే పాపం ఈజీ థింగే కదా అని ప్రతిరోజు అదే చేస్తున్నాను. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎన్ని రోజులు అలా కంటిన్యూ అవుతుందో తెలీదు. చూద్దాం. అమ్మ వేడి వేడిగా టీ ఇచ్చింది. అండ్ వాతావరణం చల్ల చల్లగా ఉంది కదా! టీ ఎంజాయ్ చేశాననమాట. సరే హాల్‌లో కూర్చొని టీవీ ఆన్ చేయంగానే అది చూసారా 'మహానటి' మూవీ వస్తోందండోయ్! అబ్బా! ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుందండి. బట్ లాస్ట్‌కొచ్చేసింది. సమంత గారి సీన్ అనమాట. ఇంకా అమ్మో! ఎమోషనల్‌గా ఉంది. సరే రిఫ్రెష్ అయిపోయి గుడికెళ్దామని చెప్పి గుడికెళ్ళానండి. సో, గుడిలో పైన ఇప్పుడు రికార్డింగ్ అలో చేయట్లేదండి. ఈశ్వరుడి దగ్గర, పార్వతీమాత దగ్గర. సో, కింద ఇది గోశాలనమాట. ఆ చిన్న చిన్న దూడలు భలే ఆప్యాయంగా వస్తాయి గైస్. నేను ఎళ్ళంగానే దగ్గరికొస్తాయి. నాకు బున్నుబాబుని చూసిన ఫీలింగే కలుగుతుంది. వాటిని కొద్దిసేపు ప్యాంపర్ చేసి, చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను. నా రెగ్యులర్ రొటీన్ అనమాట ఇది. ఎవ్రీ డే వెళ్తాను వితౌట్ ఫెయిల్. అండ్ ఇంటికొచ్చేసిన తర్వాత నేను ఈవినింగ్ ఆఫ్టర్ 7 పెడతానండి. ఎందుకో అది ఈవినింగ్ బ్రహ్మ ముహూర్తం అంటారు కదా! ఆ టైంలో పెడితే చాలా మంచిదని చెప్పారు నాకు పంతులు గారు. సో ఏంటండి బాబు ఈ వేడి? బయటికెళ్ళాను. ఇందాక టెంపుల్‌కెళ్ళాను. భగవంతుడా అనిపిచ్చిందండి. నిజంగా చుక్కలు అన్నీ కనిపించినియి. అంత వేడనమాట. ఒకటే చెమటలు. సరే ఇంటికి రాంగానే బునుబాబు రెండో వాక్ అడిగేసాడు ఇవాళ వెరైటీగా. మామూలుగా అయితే 5:30కి ఒకసారి, 7:30కి ఒకసారి తీసుకెళ్తా. ఎంత గోల చేస్తాడంటే ఇంట్లో దీపం పెట్టనివ్వలేదు. సరే ఫాస్ట్‌గా పెట్టేసి ఓం నమః శివాయ అనుకుని ఫాస్ట్‌గా ఇంకా దాన్ని తీసుకెళ్తే లిటరల్లీ కారిపోతున్నాయి లోపల. అసలు ఈ చెట్లు, పుట్లు ఇవన్నీ స్టాచ్యూ గేమ్ ఏమన్నా ఆడుతున్నాయా అనిపిచ్చింది. పొద్దున వర్షం పడుతుంటే అబ్బా! అని జెప్పి తెగ మురుసుకున్నాను. అంతలోనే ఇలా అనమాట వేడిగా దేవుడా! ఈ మాత్రం దానికి ఆ వర్షపు జల్లు కురిపించి మాకెందుకయ్యా హోప్ ఇస్తున్నావు? ఏంటి వేడి వామ్మో! జనరల్‌గా పడుకునే ముందు స్నానం చేస్తానండి ఎండ్ ఆఫ్ ద డే. సో దట్ ఫ్రెష్‌గా హాయిగా ఉంటుంది అని. నా వల్ల అవ్వట్లేదు. లిటరల్లీ బ్రెత్‌లెస్‌నెస్‌గా ఉంది. ఆ కిచెన్‌లో ఏమో విపరీతమైన వేడనమాట. ఇంకా డిన్నర్ ఐటెమ్స్ కూడా ఫ్రెష్‌గా చేయడం మానేయాలో ఏంటో అనిపిస్తోంది. మార్నింగ్ చేసినయే కొంచెం అలా పక్కకు పెట్టేద్దామా కానీ మనసొప్పదు. ఏం చేస్తాం? ఇంక వాళ్ళు గుర్తొచ్చి కాదులే చేద్దాము అని జెప్పి ఇష్షో! అష్షో! అంటే లిటరల్‌గా మా అమ్మ నేను ఆ చిరాకుకి ఇద్దరం ఇంక తిట్టేసుకుంటున్నామనమాట కోపంలో. అంత వేడిగా ఉంది. వామ్మో! హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. వంటింట్లో పని చేసే ఆడవాళ్ళందరికీ కూడా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా వేడిగా ఉంది. నాకేనా? నేనలా ఫీల్ అవుతున్నానా? మీకు కూడానా? కామెంట్ చేయండి. సర్లే రండి కిచెన్‌లో ఏమవుతుందో చూద్దాం. ఈరోజు మా డిన్నర్‌కి ఫిష్ ఫ్రై అండి. పాపం అమ్మ నన్ను చేయమంది ఫస్ట్. తర్వాత నా చిటపటలు చూసి "వద్దులేవే నువ్వు గుడికెళ్ళిరా, నువ్వు దండం పెట్టుకో నేనే చేస్తాను" అంది. భయంకరంగా ఫిష్‌కున్న అందమైన షేప్ ఔట్ అయిపోయిందనమాట. అది ఎందుకలా అయిందో కింద కిచెన్‌లో మీకు చెప్తా స్టోరీ. మీరెక్కడికెళ్ళమాకండి. ఇదండి పరిస్థితి. ఎందుకిలా అయిందంటే పొద్ద
ఎవరో గేటు ఎంత పెద్ద సౌండ్తో తీసారంటే డబేల్ని ఒక శబ్దం వచ్చింది. సరే ఎనీవేస్, ఎందుకు ఇలా అయిందంటేనండి, పెద్ద ఫిష్ అయితే ముళ్ళులు ఉండవని చెప్పి మేము పెద్ద స్టైల్గా 5 kgs పైన ఉన్న ఫిషే కావాలి అని అడిగి దాన్ని బాగా పల్సగా కట్ చేయించుకొని తీసుకొచ్చాము. అది అండ్ డీప్ ఫ్రైంగ్ చేస్తే కృష్ణమ్మ తిందనమాట. సో ఇంకా దోసపన్నం మీద పెట్టి ఇలా చేయమని చెప్పింది. అసలు అటు తిప్పుతుంటే ఇటు ఇరిగిపోతుంది, ఇటు తిప్పుతుంటే అటు ఇరిగిపోతుంది. నానా కష్టాలు పడి ప్రస్తుతానికి ఇలా ఉంచామన్నమాట. అది పరిస్థితి. ఏమండి, వీడు చేసిన నిర్వాహకం చెప్పిన ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది, ఒక అమ్మాయి కాలనీలోనే ఉంటుంది. అయితే మామూలుగా ఎప్పుడు ఈ గేట్ ఇలా వేసి ఉంచుతామన్నమాట. వీడికి కాలు నిలవదు బేసిక్గా. తను పొరపాటున ఏదో ఆలోచిస్తా తీసి వెళ్ళిపోతే, ఓ మై గాడ్, మొత్తం 105 విలాస్ ఉంటాయి. వీడు 3వ సందులోకి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటే మమ్మీ పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చిందండి. ఒకటే టెన్షన్. ఇందాక నేను మీతో ఫిష్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అన్నాను కదా గేట్ ఏదో సౌండ్ వచ్చిందని. సో అది మా అత్త అనమాట. చాలా కంగారుగా వచ్చి, అమ్మ రోజు బ్రూనో వెళ్ళిపోయాడు అంది. అసలు ఒక టెన్షన్ కాదండి బాబు నాకు వీడితోటి. చిన్నప్పుడు నా పిల్లలతో కూడా ఇంత టెన్షన్ పడలేదేమో. ఇప్పుడు బాగా తిట్టాను, అందుకని అలిగి చూడండి నేను ఎటెళ్తే అటు రివర్స్లో నడుస్తున్నాడు. వెదో పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏమండో, మామూలుగా అయితే డిన్నర్లో నేను ఏం తింటాను, ఎలా తింటానో మీకు చూపించడం నాకు అలవాటు. కానీ ఇవాళ ఐటమ్ ఫిష్ కాబట్టి నాకు ముళ్ళు తీసుకోవడం అస్సలు రాదండి. ఎంతసేపు తింటానంటే మా అమ్మకి మా ఆయనకి చిరాకు వచ్చి వాళ్ళు పక్కన అటు ఇటు కూర్చుని ఒలిచి పెట్టేస్తారు. ఈ మధ్య కొత్తగా మా కౌశిక్ కూడా ఒలిచేస్తున్నాడండి. అమ్మ ప్లీజ్ నువ్వు అంతసేపు తినమాక, ఫిష్ మీద విరక్తి వస్తుంది, ఫిష్ మీద ఇంట్రెస్ట్ పోతుంది మాకు అని చెప్పి. నాకు ఎందుకో భయం అండి బాబు. చిన్నప్పుడు ఒకసారి గుచ్చుకుందనమాట గొంతులో. ఇంక అప్పటి నుంచి ఫిష్ అంటే ఇష్టం, కానీ ఆ ముళ్ళు తీసుకోవడానికి భయం. ఇంకా ఏం చేస్తున్నాను ఈ మధ్య, అందుకే బోన్లెస్ తెప్పించేస్తున్నాను. బట్ ఎందుకో వీళ్ళు అది ఇష్టపడలేదు. ఇలా తీసుకుని తింటేనే ఆ కిక్ అంటున్నారు. ఇట్లాంటి కిక్ కూడా ఉంటుందా గైస్ జనాలకి? ఐ డోంట్ నో. సో నాకు ఇంకా పిల్లల కోసం, మా ఆయన కోసం తప్పక తీసుకొచ్చి తినలేక ఆల్మోస్ట్ ఒక గంట తిన్నాను. ఆ ఉన్న వేడికి ఆ చేపతోటి నేను పడ్డ తంటాలకి అబ్బా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇవాళ. సరే ఇంతకీ ఏం తాగుతున్నాను అనుకుంటున్నారా? రైజిన్స్ అండి. పొద్దున పూట తాగాల్సిన రైజిన్ వాటర్ మర్చిపోయాను. ఇంకా దాన్ని ఎండ్ ఆఫ్ ద డే తాగుతున్నాను. ఎందుకంటే మన బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి నాకు. అండ్ ఇంప్రూవ్ అయిన లెవెల్స్ కూడా నేను ఇట్లాంటివి తిని మెయింటైన్ చేయకపోతే పడిపోతూ ఉంటాయి అనమాట. అందుకని భయము. అండ్ అన్నం తిన్న తర్వాత బెస్ట్ డిజర్ట్ ఆప్షన్ కింద మనము తినొచ్చు. ఒక ఖర్జూర్ పండు కానీ, లేదంటే ఇట్లా కిస్మిస్ వాటర్ కానీ, అట్లా. సో దట్ మీ బ్లడ్ లెవెల్స్ లో అవ్వకుండా ఉంటాయి, మీరు హెల్తీగా ఉంటారు. అండ్ దీంతో పాటండి ఏదో ఒక టైం ఆఫ్ ద డేలో హలీమ్ సీడ్స్ అని దొరుకుతాయి, రెడ్ కలర్ గింజలు. అవి కూడా నీళ్ళలో నానబెట్టుకుని తాగుతూ ఉండండి, చాలా చాలా హెల్దీ అంట. సో నేను ఫాలో అయ్యే రిచువల్ అది. అండ్ నా డే అయితే అలా గడిచిందండి ఈరోజు. మరి మీ డే ఎలా గడిచింది, ఏం చేశారు మార్నింగ్ నుంచి? కామెంట్స్ చేయండి. ఉండనా? బాయ్ అండి.